అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నందు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వరల్డ్ రికార్డ్ న్యూమరాలజిస్ట్ భరత్ భూషణ్ ముడిగొండ గోపికృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా మన ఆడియన్స్ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. అందరూ ఆనంద జీవితం గడపాలి సంవత్సరంగా కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, ఉగాది అనగానే మన జాతకం జ్యోతిష్యం ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం లైఫ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి అంటారు. అలాగే ఈ ఉగాది నుంచి పాలిటిక్స్లో ప్రజెంట్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే పొలిటికల్ వేడి నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో పొలిటికల్గా ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? అంటే తప్పకుండా ఇప్పుడు ఎలా ఉంటుందంటే రెండు ఉంటాయి ఇలాంటివి. ఒకటేమో ఇండియాలో ఏం చేస్తుంటారు, మొత్తం టోటల్ ఇండియాలో స్టేట్ సెంటర్లో కూడా ఎన్నికల సర్వేలను చేస్తుంటారు. దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు కరెక్ట్ అయితే అంటే కొన్నిసార్లు సర్వేలు పోతున్నాయి, కొన్నిసార్లు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఆ సర్వే చేయట్లో ఒక అనాలిసిస్ అనుకుందాం. కొన్నిసార్లు అచ్చొచ్చినట్టు వస్తుంది, అచ్చగుద్దినట్టు వస్తాయి, కొన్నిసార్లు రాకపోవచ్చు. అదే సర్వే అనుకున్నప్పుడు ఇప్పుడు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ పొలిటికల్ చెప్పిన ఇది ఒక అనాలిసిస్ అని చెప్పి సరిపోతుంది. నేను బల్లగుద్ది ఇట్లా చెప్తాను, చెప్పింది ఇది అవుతుంది, ఈ ఛాలెంజ్లు ఈ కొంచెం ఊకదంపుడు ఇది ఎక్కువ కాకుండా మామూలుగా అనాలిసిస్ కనుక చూసుకుంటే ఈ భాష ప్రకారం ఎలా ఉంటుందని చెప్పచ్చు. ఓన్లీ అనాలిసిస్, నాట్ బల్లగుద్ది చెప్పే ప్రెషర్లా కాకుండా. ఈ మార్పులు చేర్పులు ఈ శాస్త్రంలో కూడా అందరూ చెప్తుంటారు, అంటే పొలిటికల్గా వెయిట్ చేస్తుంటారు కదా ఎలా ఉందని. సో ఇది చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ముందు మనకి ఇక్కడ తెలంగాణ తీసుకుంటే ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉంది కొత్త గవర్నమెంట్. ఇది కొన్ని ఒడిదుడుకులు, అంటే ఇప్పుడు ఇంకోటి 9 ఉగాది రోజు చాలామంది మంగళవారం చెప్పాను. సో హాట్గానే ఉంటుంది 5 ఏళ్ళు. ఎప్పటికి ఏ రోజు అంత సింపుల్గా పీస్ఫుల్గా ఏముండదు, ప్రతిరోజు హాట్గానే ఉంటుంది. ఎదుర్కొంటూ కూడా 5 ఏళ్ళు ఆ బండాలు నడుస్తూనే ఉంటుంది. నల్లేరు మీద బండి కాదు, ఇది నిప్పుల మీద బండి. రోజు ఘర్షణ ఉన్నా సరే కానీ 5 ఏళ్ళు మన ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలాగే ఉంది కదా. ఎన్నో ప్రభుత్వాలు మంచిగా చేస్తున్న 5 ఏళ్ళే, మనకు నచ్చకపోయినా 5 ఏళ్ళు, ఒక్కసారి వేసి 5 ఏళ్ళు వాళ్ళు ఉండాల్సిందే కదా. కాబట్టి 5 ఏళ్ళు ఇలా కంటిన్యూ అవుతుంది, ఘర్షణలతోని ఫైటింగ్లతోని ఆపయంతో నడుస్తూ ఉంటుంది. దీనికి ఏం ప్రాబ్లం లేదు. దీని సంగతి అయిపోయింది. అదేమో అవబోయేది ఏది మన ఆంధ్ర విషయం తీసుకుంటే అక్కడ కూడా మార్పుకు చాలా అవకాశం ఉంటుంది ఏపీ. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉగాది తర్వాత కదా, ఇంక 2 రోజుల్లోనే ఉంది ఉగాది. రోజులు ఎందుకు ఇప్పుడే అనుకుందాం, ఏప్రిల్లో ఉంది. సో ఇదే ఏప్రిల్లో నుంచి మనకు ఈ రెండు పక్కనే ఉగాది పక్కన పాలిటిక్స్ రెండు ఉన్నాయి, ఎలక్షన్స్. కాబట్టి ఇదేం చెప్తుందంటే 9th మంగళవారం రోజు అయింది కాబట్టి సాధ్యమంతరూ గోదావరి పుష్కర్లాగా మార్పు సూచిస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎలక్షన్స్ అవుతున్నాయో స్టేట్ అండ్ సెంటర్లో, ఒక్కో స్టేట్లో కూడా కొన్ని చోట్ల వచ్చాడు, కొన్ని చోట్ల ఒకసారి అవుతున్నాయి, ఒకేసారి ఏం అవ్వట్లేదు. సో కొత్తగా ఎక్కడైనా కూడా మార్పు అన్న సూచిస్తుంది ఇక్కడి నుంచి. సో 9th ఉగాది వచ్చింది కాబట్టి ఆ మార్పు ఆంధ్రలో కూడా మార్పుకు అవకాశం చాలా ఉంటుంది అక్కడి నుంచి. ఆ మార్పుకు అవకాశం అంటే కొన్ని రిపీట్ అవుతుంటాయి కదా, మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం. దానికి నేను ప్రెడిక్షన్ అక్కర్లేదు. 2014లో ఏ కాంబినేషన్ ఉందో 14 ఎలక్షన్ అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది. సో అంటే మనం డైరెక్ట్గా 14 మళ్ళీ ఇప్పుడు అదే ఉంది, వేరే కొత్తగా ఏం లేదు, 3 మళ్ళీ కలిసాయి అంతే కదా. సో ఈ కూటమి వచ్చింది కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అది ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే సెంటర్ కలిసింది, తర్వాత అటు స్టేట్లో 2 ఉన్నారు, అంటే ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి, అనుభవం ఉన్న ప్రత్యేకత వాళ్ళకు ఉంది, విశేషమైన ఫాన్ ఫాలోయింగ్ కన్నా ఒక ఆదరణ ఉంది. ఈ 3 కాంబినేషన్లే, దీన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వెళ్ళలేదు. సో ఇది ఈ 2009లో ఉంటుంది. తర్వాత పార్టీల పరంగా అంటే పొలిటికల్గా చూసినా కూడా అక్కడ పార్టీలు సెంటర్ అయినా ఇదైనా కూడా చూసుకున్నా కూడా అక్కడ మోడీ గారు వృశ్చిక రాశి, మళ్ళీ దానికి అధిపతి శని అవుతారు. ఆయన నెంబర్ 8 చాలాసార్లు చెప్పాను. రామ మందిర్కి 8 ఇటుకలు వేసాడు ఆయన, మరి 6 7 వేయచ్చు కదా, 8 ఇటుకలు వెండి ఇటుకలు వేసాడు. నోట్బందీ 8. సో ఆయన మొత్తం మా న్యూమరాలజీని అయితే ఫాలో అవుతున్నారు. నెంబర్ 8 వచ్చినప్పటి నుంచి చూసుకుని 10 ఏది కొత్త ఇది ఇచ్చినా ఆయన శనివారం అన్నా బుధవారం అన్నా 8 కామన్ అంటే 17, అలాగే 26 డేట్లు చేస్తుంటాడు. సో అక్కడ మోడీకి శని బలం బాగా ఉంది కాబట్టి సెంటర్లో అది ఇక్కడ పనిచేస్తుంది. రెండో ఒకటే కదా, అదేమో సెంటర్ మెయిన్ స్విచ్ అక్కడ ఉంటుంది అన్ని స్టేట్లకి. ఎక్కడ లైట్లు వేయాలో, ఎక్కడ లైట్లు ఏర్పాలో వాళ్ళ చేతిలో, మనం ఎవరు అవునన్నా కాదన్నా కూడా సెంటర్ పవర్ ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మన స్టేట్లో చేరాలన్నా కొంత అయింది ఉండాలి కదా. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి ఆపోజిషన్ వాళ్ళు వస్తారు, ఒకసారి వీళ్ళు వస్తారు. ఇటు కాంగ్రెస్ వచ్చినా సేమ్ బీజేపీ వచ్చినా కూడా ఖచ్చితంగా 5 ఏళ్ళు మటు కొన్ని వేల కోట్లు కావాలంటే సెంటర్ మీద ఆధారపడాల్సిందే. అది ఎంతవరకు ఉంటుంది అని అంటే అక్కడ నెంబర్ 8 కాబట్టి ఆయన పవర్ ఇక్కడ మనకు స్టేట్లో సెంట్రల్ రెండిట్లో పనిచేస్తుంది. సెంట్రల్ ఎలా పనిచేస్తుంది అని అంటే దానికి ఇంకోటి ఇదివరకే చెప్పాను, ఇది దాదాపు 10 ఏళ్ళ కింద నోస్ట్రాడామస్, ఆయన మామూలుగా అసలు జ్యోతిషం కాదు,
ఆయన ఒక దాంట్లో రాసి చాలా ఏళ్ళ కింద రాసి భారతదేశంలో ఒక నాయకుడు వస్తాడు, ఒక విప్లవ నాయకులాగా వస్తాడు, ఆయన 4 టర్మ్స్ ఉంటాడని చెప్పాడు ఆయన. అన్నప్పుడు 10 years బ్యాక్ చెప్పాను, ఇది 2014లో మోడీ అని. 2000 అంటే 2 టర్మ్స్ 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 3వ స్టెప్. సరే 4వ తర్వాత ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కదా, ఇప్పుడు ఎందుకంటే సార్ అంటారు 2020 ఎందుకు ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటారు. సో ఇప్పుడు 3వ టర్మ్ కూడా వచ్చింది. సో అది కంటిన్యూషన్ అవుతుంది. సో ఆయనకి నెంబర్ 8 కాబట్టి సెంట్రల్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఆయనకి ఆ విధంగా బలంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఓన్లీ ఇక్కడ మోడీ, నేను చాలాసార్లు అంటే ఇంటర్వ్యూలో బీజేపీ వస్తుందా మోడీ వస్తా అంటే మోడీ వస్తాడని చెప్తాను. రెండు ఒకటే కదండి, చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఎలా? కొన్ని చోట్ల ఓన్లీ పార్టీ పనిచేస్తుంది, కొన్ని చోట్ల వ్యక్తులే పనిచేస్తారు. మీరు ఎవరికి ఓటేస్తారు? ఎన్టీఆర్ కేసు అంటారు, ఎన్టీఆర్ కేసు మీద తెలుగుదేశం కేసు ఉంటారు. నేను వైఎస్ కేసాను, నేను చంద్రబాబు కేసాను, నేను మోడీ కేసాను, నేను ఇందిరాగాంధీ కేసాను. ఆ మాట ఎందుకు పడుతున్నారు? ముందు పార్టీ కేసి ఓట్లు వస్తే కదా వాళ్ళు ముందే ఎట్టు చెప్తారు. ఆయనకు ఓటు వేయటం ఏంటి? ఆయనకు ఉండదు, అక్కడ గుర్తుంటుంది. ఓట్లు మెజారిటీ వస్తే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. సో అక్కడ మోడీ హవా అని అంటాం మామూలుగా. కాబట్టి ఆ హవా ఇంకా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో అక్కడ సెంట్రల్లో శని బలం ఇందా చెప్పారు, శని మంత్రి అన్నాను. ఏది మనం మాటలు చెప్పినప్పుడు ఉగాదిలో కూడా ఏం చెప్తారంటే ఈ సంవత్సరానికి అధిపతి ఎవరంటే నెంబర్ 9 ఉగాది వస్తుంది. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ దీనికే కదా ఉగాది సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. అక్కడ నెంబర్ 9 రూల్ చేస్తాం. అంటే పవర్, హైయెస్ట్ పవర్ ఏముంది అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో. కింద గవర్నర్లు, హైకోర్టు ఇవన్నీ తీసుకున్నది ఆయన ఉంటుంది. 2 శని మంత్రి అయ్యాడు. సో శని మంత్రి అంటే శని అంటే ఆయన శని నెంబర్ 8, కాబట్టి ఆయన చేతిలోనే ఉంటుంది. ఇక ప్రెసిడెంట్ మనందరికీ తెలుసు, ప్రెసిడెంట్ అయిన పవర్ అన్నా కూడా మినిస్టర్ ఇక్కడ ఏం చేస్తారో ప్రైమ్ మినిస్టర్ దానికి స్టాంప్ వేయటమే ఆయన డ్యూటీ. చిన్నప్పుడు చదువుకున్నాం మనం. ఇక్కడ గవర్నర్ అయినా అక్కడ పదవి పెద్దదే, పదవి అన్ని విషయాల్లో చాలా ఫెసిలిటీలు అని హైయెస్ట్ పదవి. కానీ మ్యాక్సిమం ఇక్కడ ప్రధానమంత్రి ఇక్కడ ముఖ్యమైన ఏం చేస్తే దాన్ని స్టాంప్ వేయటమే. సో ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ప్రెసిడెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదు. సో ఇక్కడ మంత్రి శని, అక్కడ ప్రధానమంత్రి ఆయన నెంబర్ 8. కాబట్టి ముందు ఆయనకు ఉంది. అంటే ఈ పార్టీకి ఏమర్థం అయిపోయి ఉంటుంది, సెంటర్లో ఆయనకు అవకాశాలు ఉన్నాయని. 14లో చెప్పాను, 19లో కూడా చెప్పాను. 14, 19 కూడా దాదాపు యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశాలు అక్కడ ఆయనకు ఎక్కువ ఉంటుంది. సో ఆ పవరు ఇక్కడ కూటమి ఇవన్నీ కనుక మన ఏపీలో తీసుకుంటే, ఇంకోటి ఇంకా మన ఏపీఏ పని ఇప్పుడు ఏమనాలో ఇంకా తెలియదు. ఇదివరకైతే ఏపీఏపీ అనుకునేవాళ్ళం. కొన్ని రోజులు కొత్తలో విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర కూడా అన్నారు. ఇంతకు ఇప్పుడు దానికి ఏమనాలో ఇంత గెజెట్లో లేదు. ఏది దాని ఏపీఎన్ గెజెట్ లేదు, నవ్యాంధ్ర లేదు, రాజధాని లేదు. రాజధాని రోజు మనం మాట్లాడుకోం కదా, అమరావతి రాజధాని అని అంటే అది ఎప్పటికి ఉండాలి కదా, ఇప్పటికీ డౌటే. సో ఈ 3 లేవు. కాబట్టి ఇప్పుడు ఏపీ అని అనుకుంటే ఏపీ ఇప్పుడు పూర్తిగా ఇంకా 10 ఏళ్ళు ఉంది. యాక్చువల్ చాలామంది తెలియదు, ఉమ్మడి రాజధాని ఇది, ఇంకా లింక్ పోలేదు. కాబట్టి ఏపీ అన్న నెంబర్ 9 కాబట్టి ఇవన్నీ చూసుకుంటే కూడా ఎక్కువ అవకాశాలు, మార్పుకి ఆంధ్రలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్.